సుప్రియ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బెంగుళూరు వెళ్ళిపోయిన పరిస్థితి. అసలు ఏంటి అంటే ఆయన ఉంటే ఏదైనా ఇష్యూ మీద ఉంటున్నారు, లేకపోతే బెంగుళూరు వెళ్ళిపోతున్నారు. జనాలు కూడా చాలా ఆలోచిస్తున్నారు. ఈ రోజున షర్మిల గారు అసలు నువ్వు శాసనసభ్యుడిగా ఉండడానికి అనర్హుడివి, అసెంబ్లీ ఎగ్గొట్టేసి లేకపోతే ఏదో ఒక ఇష్యూ మీదో అసలు సంబంధం లేని ఇష్యూస్‌ని తీసుకొచ్చి అదేదో రాష్ట్ర సమస్యలాగా చూపిస్తున్నావు అని చెప్పి షర్మిల గారు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఎలా చూడాలి సుప్రియ గారు ఈ పరిస్థితి? ఈ ఉర్దూలో ఒక సామెత ఉంది. ఆ సామెత ఏమిటంటే "చొల్లు భర్ పానీ మే డూబ్‌మన్నా" అంటారు. అంటే చొల్లు భర్ పానీ అంటే జస్ట్ ఇలా ఈ చేత్తో అరచేతిలో నీళ్లు పట్టుకొని ఆ నీళ్లలో మునిగి చచ్చిపోవాలి అని చెప్పేసి. కాబట్టి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే "చొల్లు భర్ పానీ మే డూబ్‌మన్నా" అన్న సామెత ఆయనకి కరెక్ట్‌గా సెట్ అయ్యిద్ది. ఎందుకంటే ఇందాక మనం ఎక్కడో మాట్లాడుకున్నప్పుడు కూడాను దయ్యాలు లేకపోతే శత్రువులు ఎక్కడో ఉండరు, చెల్లెల రూపంలో ఇంట్లోనే ఉంటారు అని చెప్పేసి ఒక సినిమాలో కూడాను డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ప్రకారంగా చూస్తే ఏంటంటే ఇప్పుడు ఈయనకి శత్రువు ఎక్కడో బయట చూడాల్సిన అవసరం లేదు. శత్రువు కూడా కాదు, వాస్తవంగా చెప్పాలంటే కనుక ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలు కూడాను శత్రువు రూపంలో ఏం కనిపించట్లేదు. వాస్తవానికి అవన్నీ కూడాను నగ్న సత్యాలు. ఎందుకంటే షర్మిల గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా ఈ రోజున ఒక సామాన్య ప్రజల మనసులో ఏదైతే ఉందో అదే ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ రోజున మీరు చూసుకుంటే కనుక మాట్లాడితే భయం 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 అని చెప్పేసి, ఇప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు, ప్రత్యేక హోదా ఎందుకు అడగలేకపోతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటటువంటి మాటలు. ఇప్పుడు బెంగళూరు వెళ్ళిపోయారు. భయం కనుక ఇప్పుడు ఎవరికి ఉన్నట్టు? భయం ఉంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడుగుతారా లేదా అనేది మా కళ్ళ ముందు కనిపిస్తుంది. మాకు అవసరం లేదు ఇప్పుడు, అది ఏ విధంగా ఆ ప్రత్యేక హోదా కన్నా ఎక్కువగా ఏదైతే రాష్ట్రానికి చేయించుకోవాలో అది ఈ రోజున అదేంటి ఈయన ఇంతమంది ఇంత క్రూషియల్ పాయింట్లో ఉండి కూడాను ఏమీ అడగలేదు, ఏది కూడాను పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్ తీసుకోలేదు అని చెప్పేసి గుసగుసలాడుకున్నటువంటి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర జనాలే ఈ రోజున నిన్న మొన్న రిలీజ్ అయినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్లో క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయింది. రెండో వైపు మీరు చూసుకుంటే కనుక నేషనల్ మీడియా మొత్తం కూడాను కోడైకొస్తుంది. నేషనల్ నంబర్ 2 ఎవరు, నంబర్ 1 ఆబ్వియస్లీ ప్రధానమంత్రి ఉంటాడు, నంబర్ 2 ఎవరు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడాను ఈ రోజున ఒక డిస్కషన్ అనేది ఫ్లోట్ అవుతుంది. పెద్ద పెద్ద జర్నలిస్టులు కూడాను దానిపై సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడుతున్నారు. ఓపెన్గా బాహాటంగా మీడియాలోకి వస్తుంది. ఈ ఈ దేశంలో నంబర్ 2 పవర్ఫుల్ నంబర్ 2 ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తుంటే దాంట్లోనే మాకు అర్థమవుతుంది మాకు కావాల్సింది ఏంటి. రేపటి రోజున ఏదైతే 5 కోట్ల మంది కలలు కన్నటువంటి అమరావతి రాజధాని, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఈ ఏపీ యొక్క నిర్వచనాన్ని ఈ విధంగా జనాల్లోకి తీసుకెళ్ళటానికి ఆయన కష్టపడుతున్నటువంటి తీరు ఏంటి అనేది జనాలందరికీ అర్థమైపోయింది. ఈ రోజున భయం 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 అంటున్నావు. నువ్వు భయపడిన వాడివైతే కనుక బెంగళూరు ఎందుకు పారిపోతున్నావు? నువ్వు భయపడిన వాడివైతే కనుక నువ్వు ఢిల్లీ పోయి అక్కడ ధర్నా చేస్తాను, ఇచ్చేస్తాను అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం ఎందుకు? కాబట్టి భయం ఎవరికి ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకో విషయం మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే, మీరు మాట్లాడితే ఇంతకుముందు బయటకు వస్తే కనుక బ్యారికేడ్లు, చెట్లు నరికేయడాలు, లేకపోతే పరదాలు కట్టేసుకోవటాలు, దీన్ని భయం అంటారు. జనాలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారో అని చెప్పేసి ఏదైతే ఆందోళన ఉంటుందో ఆ ఆందోళనని బట్టి మీకు ఆ భయం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజున మీరు చూస్తే కనుక ఎదురుగా వెళ్ళి మా యువ నాయకులు వారు నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకు మీకు పాత పద్ధతులు ఇంకా మార్చుకోవట్లేదా? మీరు పాత పద్ధతులు మార్చుకోరా? మాకు పరదాలు అవసరం లేదు, మేము జనాల్లోంచి వచ్చాం, జనాల మనుషులం అని చెప్పేసి స్పష్టంగా జనాల్లో సింపుల్ ఒక సామాన్య వ్యక్తిలాగా అందరితో పాటు కలిసి తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు భయం ఎవరికి ఉన్నట్టు? ఇప్పుడు మీకున్నట్టా లేకపోతే వీరికి ఉన్నట్టా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగడుగున అడ్డుకోవడం మీరు చేసినటువంటి పని, దాన్ని భయం అంటారు. ఎందుకు? వారు బయటకు వస్తే కనుక మిమ్మల్ని తూర్పార పడతారు అని చెప్పేసి. ఈ రోజున మీరు ఢిల్లీ వెళ్తుంటే కనుక మిమ్మల్ని ఆపడం పెద్ద విషయం కాదు. అదే వ్యవస్థ కదా, అదే వ్యవస్థని పెట్టి మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ మిమ్మల్ని ఆపడం అనేది 2 నిమిషాల పని. కానీ అలాగేం చేయలేదే. నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఏమిటంటే, మీరు ఏదైతే ప్రజాస్వామ్యం మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది పెద్దాయన, చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏం చేసినా కానీ నేను అడ్డుకోను, జనాల్ని మీరు ఇబ్బంది పాలు చేయాలని చెప్పి చూస్తే కనుక నేను అడ్డుకుంటాను అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక
మీడియాని కూడాను మీరు ఎక్కడైతే ఈ TV5, ABN, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇతర అయినటువంటి మీడియా ఛానల్స్, దాని తర్వాత సోషల్ మీడియా ఛానల్స్ అయినటువంటి లియో ఛానల్, ఇటువంటి అన్నీ కూడాను ఎక్కడైతే మా జనాల వాయిస్ బయటికి వెళ్తుందో వాటిని నిలబెత్తడానికి, లేకపోతే వాటిని నివారించడానికి, వాటి వాయిస్ జనాల్లోకి వెళ్లకుండా ఆపాలని చెప్పేసి ప్రయత్నం చేయడం భయం. ఈ రోజున భయం గురించి మీరు మాట్లాడటం అనేది నిజంగా సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక మాట ఏమిటంటే, సోషల్ మీడియాలో పోస్టులకి ఉలిక్కిపడి 70 ఏళ్ల వారిపై కూడాను అక్రమ కేసులు పెట్టడం భయం కాదా? 75 సంవత్సరాల వారిపై కూడాను మీరు కేసులు పెట్టారు. కేంద్రంలో మోడీని చూస్తే భయం, రాష్ట్రంలో చంద్రబాబుని చూస్తే భయం, చివరకు సొంత చెల్లిని చూసినా కానీ భయపడేటటువంటి పరిస్థితిలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. సో అలాగే అంటే మీరు అన్నట్టుగానే జనాల్లోకి రావడానికి బురదలు కట్టుకున్నా, లేకపోతే ఆయన బారికెడ్లు పెట్టుకున్నా, ఇంత చేసిన వ్యక్తి గత 5 ఏళ్లలో ఏనాడు కూడా ప్రెస్ని ఆయన ఇచ్చేయలేదు సార్. ప్రెస్ మీటింగ్ పెట్టి, లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను ఇది సాధించాను లేకపోతే ఇది తీసుకొచ్చానని చెప్పకపోగా, ఇప్పుడు ఈ గత 50-55 రోజుల పరిపాలనని ఢిల్లీలో ఆల్రెడీ కొంత రగడ చేశారు, చూసాం. ఈ రోజున ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టి 2 నెలలు అయిపోయింది, అంత ఆర్థిక విధ్వంసం జరుగుతుంది, హత్య రాజకీయాలు, పోలవరం ఏం చేయలేదు, మేమేదో ఉద్ధరించాము, ఇవన్నీ చెప్పుకొస్తున్నారు. అసలు మరి 5 ఏళ్ళు సీఎంగా ఉన్న వ్యక్తి మరి ఎందుకుని ప్రెస్ మీట్ పెట్టలేదంట? సిగ్గుండాలండి, సిగ్గుండాలి. సిగ్గు వదిలేస్తే ఏంటంటే చాలా పనులు, చాలా మాటలు చేయవచ్చు. రాజకీయాల్లో ఏంటంటే సిగ్గు విడిచేసి ఉంటాం అన్నారు, కానీ మరీ ఇంత దారుణంగా సిగ్గు, లజ్జ, మానం, మర్యాద అన్నీ కూడా వదిలేసి ఇలా రోడ్డు మీద పడితే ఇలాగే ఉంటుంది. మొన్న పెమసాని గారు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎంత తక్కువ తిరిగితే అంత మంచిది అని చెప్పేసి రాష్ట్రానికి. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యక్తి యొక్క పాదాలు ఎక్కడ పడినా కూడా కానీ అది విధ్వంసం వైపుకే దారితీస్తాయి. ఈ 5 సంవత్సరాలు మనం చూసినటువంటి విధ్వంసం మామూలు విధ్వంసం కాదు. ఇటువంటి విధ్వంసం నుంచి మనం తిరిగి బయట రావాలన్నా కానీ, లేకపోతే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలన్నా కానీ ఈ వ్యక్తి అతి తక్కువగా ఈ రాష్ట్రంలో ఉండాలి. ఒక రకంగా ఏంటంటే అదే మంచిది. ఈ రోజున మీరు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశం ఏంటండి అది? మీరు జర్నలిస్టుని మీరు ఎవరు రావాలి, ఎవరు రాకూడదు, ఎవరు మాట్లాడాలి, ఎవరు మాట్లాడకూడదు లిస్ట్ అవుట్ చేసి మీరు వాళ్ళని మాత్రమే లోపలికి పిలుస్తారా? కానీ ఇంతకుముందు ఒక్కసారి టాటాయిస్ కాయిల్ తీసుకొని రివైండ్ వేసుకోండి ఒకసారి, ప్రతి ఒక్కరు కూడాను సాక్షి ఉందా, ఏంటి ఏది, లేకపోతే ఇంకో ఛానల్ ఏది అని చెప్పేసి మరీ గుచ్చి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని చెప్పేసి అడిగినటువంటి పరిస్థితి. మీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక వాటిని మీరు ఫేస్ చేయండి. అవి ఫేస్ చేయకుండా ఈ రోజున మీడియా సమావేశం అని చెప్పేసి కూర్చోపెట్టుకొని మీకు తానా అంటే తందానా అని చెప్పేసి చెప్పేటటువంటి ఏదైతే మీడియా ఛానల్స్ ఉన్నాయో ఆ మీడియా ఛానల్ యాక్చువల్గా అది మీడియా సమావేశం కాదండి, ఇది బ్లూ మీడియా సమావేశం. అది అంతవరకే కానీ వేరే వాళ్ళని ఎవరిని కూడాను రానికుండా మీరు మీ అంతటా మీరే పోనీ దాంట్లో కూడాను మీరు చూడండి ఎంత దారుణం అంటే, దాంట్లో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకొని పిలిపించుకున్నటువంటి జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళు లాస్ట్లో ఇంకా 2 more క్వశ్చన్స్ ఉన్నాయంటే నాకు పబ్జీ గేమ్ ఆడుకోవడానికి టైం అయిపోతుంది సారీ అని చెప్పేసి సైగ చేసి మరీ లేచి వెళ్ళిపోయాడు. కాబట్టి మీరు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవడం అనవసరం సార్. కామెడీ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే పాపం బ్రహ్మానందం గారికి ఇది మింగుడు పడదు, కానీ తప్పదు ఆయనకి. నేనేంటంటే ఆయన ఉన్నంత వరకు బ్రహ్మానందం గారిని ఎవరు కూడాను బీట్ చేయలేరని చెప్పి అనుకున్నా, కానీ సారీ బ్రహ్మానందం గారు, మిమ్మల్ని బీట్ చేసే కామెడీ ఆర్టిస్టు మా ఆంధ్ర రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఆ రోల్ని చాలా చక్కగా మమ్మల్ని అందరినీ కూడాను నవ్విస్తున్నాడు. కాబట్టి దానికి తప్పించి ఇంకా దేనికి కూడాను ఆ ప్రెస్ మీట్లు కానీ కానీ ఏది కూడాను పనికిరావు అన్న సంగతి మనం గమనించాలి. సో శుభ్లి గారు, అంటే మొన్న గత 55 రోజులుగా పరిపాలన స్వీకరించిన చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా ఆయన చేస్తున్నది లేదా శ్వేతపత్రాల ద్వారా విడుదల చేస్తుంది, గత ప్రభుత్వంలో జరిగిన అనేక అంశాలను శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రానికి కావాల్సిన నిధులకు సంబంధించి కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు, ఒకవైపు అమరావతి మరోవైపు పోలవరం అని. ఈ రోజున పెన్షన్ల విధానానికి కూడా ఆయన ఒక్క రోజులో 24 గంటల్లో పెన్షన్లు ఇవ్వాలి అంటూ రేపొద్దున డెడ్ లైన్ విధించిన విధానం. అసలు ఈ తరహాలో పరిపాలన చేసుకుంటూ పోతున్న ఈ ప్రభుత్వం మీద పదే ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపేణ విషయం ఎలగకాలి అంటే ఇది ప్రజలు నమ్ముతారా? ఇంకో సామెత గుర్తుకొస్తుంది నాకు, అదేంటంటే నాశనాని ఆయాతో ఆంగం తేడా అంటారు. భరతనాట్యం చేయడం చేతకాక ఏదైతే ఫ్లోరింగ్ ఉందో ఇది సరిగ్గా లేదు అన్నాడంట ఎవడో. కాబట్టి ఈయన పరిస్థితి ఏంటంటే పరిపాలన సాగించడం ఈయనకి చేత కాలేదు. అవతల వ్యక్తి వచ్చి ఎవరికైతే అపారమైనటువంటి ఒక రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉందో
లేకపోతే పరిపాలనా ఎక్స్పీరియన్స్ ఉందో ఆ వ్యక్తి వచ్చేసి ఈ రోజున ప్రతిదీ కూడాను గాడిలో పెట్టే ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా ఏంటంటే శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం, వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం అనేది ఒక ట్రాన్స్పరెన్సీకి నిదర్శనం. అది అంటే ఇప్పటి వరకు జరిగింది ఏమిటి, సరే మీరు ఒక పని చేయాల్సింది, మీరు దిగక ముందు మీరు వైట్ పేపర్స్ మీరు రిలీజ్ చేయాల్సిందిగా పోనీ, దానికి కూడాను భయం లేదు. అంటే మీరు చేసిన బొక్కలని మళ్ళీ బయటకు రావాల్సిందే కదా, ఎంతవరకు అని చెప్పేసి మీరు వాటిని దాయగలరు. కాబట్టి ఈ రోజున పెద్ద ఆయన మా సీఎం గారు చాలా స్పష్టంగా వైట్ పేపర్స్ రిలీజ్ చేసి వాట్ ఈజ్ వాట్ అంటే ఇది వాస్తవాలు ఏంటి అనేది ప్రజల ముందుకు తీసుకొచ్చి దీన్ని నేను గాడిలో పెట్టాలంటే ఎక్కడి నుంచి నేను ఎంత రూట్ లెవెల్ నుంచి దీనికోసం పనిచేయాలి అనేది ఒక ప్రజలందరికీ కూడాను అటు మీడియా సమావేశాల ద్వారా ఇటువైపు అసెంబ్లీలో కూడాను పూర్తిగా ఒక అంటే జనాలకి అందరికీ కూడాను ఎడ్యుకేట్ అయ్యే విధంగా ఈ అన్ని విషయాలు మాట్లాడటం వల్ల ఏమిటంటే ఒక పారదర్శకత్వ ప్రభుత్వం ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం నిజంగా అభినందించదగ్గ విషయం. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. రేపు పెన్షన్ల విధానం చూడండి, మీరు ఇప్పటివరకు కూడా మీరు గమనిస్తే కనుక పెన్షన్లు ఇంతకుముందు గతంలో చూసుకుంటే కనుక ఇష్టారాజ్యం, ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇవ్వరో ఆయనకే తెలియనటువంటి పరిస్థితి. కానీ 24 అవర్స్లో కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఒక దిశానిర్దేశం ఇచ్చి 100% అది అమలయ్యే విధంగా మొన్నే దాన్ని ఆల్మోస్ట్ 99% దాన్ని ఫుల్ఫిల్ చేశారు. ఈసారి దానికి ఇమ్మీడియట్గా గాడిలో పెట్టి దానికి 100% అదే రోజున 24 అవర్స్లో పూర్తి కావాలి అని చెప్పేసి ఏదైతే దిశానిర్దేశం చేస్తున్నారో ముఖ్యమంత్రి గారు, నిజంగా ఇది స్వాగతించదగ్గ విషయం. ఇది ఒక ఇన్ఎక్స్పీరియన్స్ ఫెలోకి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తికి వ్యత్యాసం ఏంటి అనేది ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడాను దానికి సాక్ష్యం పలుకుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రోజున దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా మాకు రావాల్సినటువంటి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హక్కు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా సాధించడంలో ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఫస్ట్ స్టెప్స్లోనే ఆయన సక్సెస్ సాధించారు. ఆంధ్ర రాష్ట్రం ప్రగతి పథం వైపుకి వెళ్ళటం అనేది 100% తథ్యం ఇన్షాల్లా అని చెప్పేసి కూడాను ఆ విధంగా ఆయన ముందుకు అడుగులు వేస్తున్నారు. కుల మత రాజకీయాలకు అతీతంగా ఆయన ముందుకు కొనసాగి ఈ రోజున రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపుకు తీసుకువెళ్తున్నారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇటువంటి కుట్రలు, కుతంత్రాలు, కుట్ర రాజకీయాలు, లేకపోతే మతపరమైనటువంటి రాజకీయాలు, లేకపోతే ఇంకోటి అంశాలను తెర మీదికి తీసుకొచ్చి దీన్ని చిన్నాభిన్నం చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఈ వ్యక్తి రెండు సామాజిక వర్గాల్ని బేస్ చేసుకొని తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టే అవకాశం పూర్తిగా ఉంది అని చెప్పేసి మాకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ రెండు సామాజిక వర్గాలు, ఒకటి దళితులైతే రెండోది ముస్లిం మైనార్టీలు. కాబట్టి నేను మా దళిత సోదరులతో అదేవిధంగా ముస్లిం మైనార్టీలతో కూడాను నేను స్పష్టంగా అప్పీల్ చేసేది ఒకటే, ఈ రాష్ట్రానికి ఈసారి మీరందరూ కూడాను అది ప్రూవ్ చేసేశారు. వన్ సైడెడ్గా ఓటేసి రాయలసీమ లాంటి ప్రాంతం నుంచి కూడా ఇదయ్యారు. కానీ స్టిల్ ఏంటంటే ఏదో రకంగా కుట్రలు పన్నుతున్నారు. కాబట్టి ఈ కుట్రలో భాగస్వామ్యం అవ్వమాకండి. రేపటి రోజున ఏదైనా జరగరాంది జరిగి కేసులు బుక్ అయినా లేకపోతే ఇంకోటి ఏదో జరిగినా కానీ మీరు మళ్ళీ తిరిగి మా దగ్గరికి వస్తే కనుక మేము ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఖచ్చితంగా. ఎందుకంటే మాకు రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండటం ముఖ్యం. అది జరిగితేనే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడాను సుఖశాంతులతో జీవిస్తారు. మాకు రాష్ట్రం ఏం చేసింది అని చెప్పి ఆలోచించడం కన్నాను మేము రాష్ట్రానికి ఏం చేయగలము, మీరు రాష్ట్రానికి ఏం చేయగలరంటే కనుక ఇటువంటి కుట్రలు కుతంత్రాల్లో మీరు భాగస్వామ్యం కాకుండా ఉంటే కనుక చాలా మంచిది అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.